ఇంధనాన్ని పొదుపు చేయండి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, వినియోగాన్ని తగ్గించండి అని చెప్పి ప్రధాని మోదీ తాజాగా పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగానే ప్రజలకు చెప్పడం మాత్రమే కాదు, నేను కూడా పాటించాలి కదని చెప్పి ప్రధాని మోదీ తనకున్నటువంటి కాన్వాయ్ని కూడా తగ్గించుకున్నారు. 2 కార్లతో ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రయాణం చేసినటువంటి విజువల్ కూడా అందరూ దేశ ప్రజలందరూ కూడా చూశారు. దీనికి సంబంధించి మాజీ చీఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అయినటువంటి సమంత్ గోయల్ ఆందోళన వ్యక్తపరిచారు. కారణం ఏంటంటే భారత ప్రధానికి చాలా థ్రెట్ ఉంది. ఎందుకంటే ఎమర్జింగ్ కంట్రీ, డెఫినెట్గా గతంలో కూడా వార్తలు వచ్చాయి. చైనాలో కుట్ర జరిగింది, దాన్ని రష్యా ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఆధారంగా, అలాగే మన ఇంటెలిజెన్స్ కూడా యాక్టివ్గా పనిచేసి ఆ కుట్రను తిప్పికొట్టగలిగారని చెప్పి వార్తలు వచ్చాయి. దీన్ని ప్రభుత్వం కన్ఫర్మ్ చేయలేదు, కానీ చైనాలో జరిగింది, ఈ హత్యకు కుట్ర జరిగిందని చెప్పి వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో సేఫెస్ట్ కంట్రీ అనేటువంటి భావించే అమెరికాలోనే డొనాల్డ్ ట్రంప్పై 3 సార్లు అటెంప్ట్ జరిగింది, హత్యాయత్నం జరిగింది. మరి అమెరికా లాంటి టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి కంట్రీలోనే అమెరికా అధ్యక్షుడిపైనే 3 సార్లు హత్యాయత్నం జరిగినప్పుడు భారత్తో జరిగేటువంటి అవకాశం లేదా? డెఫినెట్గా మనకు చుట్టూ శత్రువులే ఉన్నారు కాబట్టి, అటు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి శత్రువు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో కావచ్చు, చైనా నుంచి కావచ్చు, లేదా సిఏఏ హస్తం కూడా ఉండవచ్చు. ఎటు నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో మనం ఊహించడం కష్టం. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ కాన్వాయ్ని తగ్గించుకోవడం అనేది డెఫినెట్గా అతని భద్రతకు చాలా పెద్ద విఘాతమే అవుతుంది. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు అని చెప్పి సమంత్ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని తగ్గించడం కాదు, ఉన్నదానికంటే మరింత పెంచాలి. కానీ మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. సమంత్ గోయల్ ఈయన గతంలో రాకి చీఫ్గా పనిచేశారు. నిజంగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయంలాగానే కనిపిస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక కోణంలో ఆలోచించి తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు చెప్పేటప్పుడు మనం కూడా ఫాలో కావాలి కదని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. అతని బాటలోనే యోగి, అమిత్ షా, చాలామంది కేంద్ర మంత్రులు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఏపీలో పవన్ కళ్యాణ్, ఇలాంటి చాలామంది ప్రధాని మోదీ మాటను ఫాలో అవుతూ వాళ్ళు కూడా తమ యొక్క కాన్వాయ్ని తగ్గించుకోవడం అంతా చేశారు. కరెక్టే. కానీ యోగి లాంటి వాళ్ళకి, లేదా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి లాంటి వాళ్ళకి, హిమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ మించి ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. చాలా మంది కళ్ళు అతనిపై, భారత ప్రధానిపై ఉంటాయి కాబట్టి ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ముప్పును ఎదుర్కోవాలంటే సెక్యూరిటీని తగ్గించడం అనేది ఎంతవరకు సరైనటువంటి చర్య అనేది డెఫినెట్గా ఇది మన భద్రతా సంస్థలు ఆలోచించాల్సిందే. బహుశా ప్రధానికి సూచిస్తే బాగుంటుందేమో, ఎందుకంటే థ్రెట్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఈ నిర్ణయాన్ని ఏమైనా సమీక్షిస్తే బాగుంటుందేమో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్రధాని తీసుకున్నటువంటి తన కాన్వాయ్ని తగ్గించుకోవడం, భద్రతను తగ్గించుకోవడం సరైందేనా, లేకపోతే మాజీ చీఫ్ చెప్పినట్టుగా లేదు భద్రతను మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉందా మోదీ గారికి? చెప్పండి.